స్వీట్ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండాలంటే మనం వెళ్ళిన కొత్త ప్లేసుల్లో ఇలా ఫొటోస్ దిగుతూ ఉంటే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. ఆ స్వీట్ మెమరీస్ని నేనైతే ఇలా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకో లాస్ట్లో చెప్తాను. ఇప్పటి వరకు చూసిన ఫొటోస్ అయితే మేము చార్ధామ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్, ఇంకా ఇవైతే మేము చిక్మంగళూరు ట్రిప్కి వెళ్ళినప్పుడు తీగిన ఫొటోస్. ప్రతి ఇయర్ డిసెంబర్ అండ్ సమ్మర్ హాలిడేస్లో కంపల్సరీగా ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటాం మా లేఅవుట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. సో అలా 2002 డిసెంబర్లో మేము ఉడిపి ట్రిప్కి అయితే వెళ్ళాము. అప్పుడు క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా. వెళ్ళిన ప్రతి కొత్త ప్లేస్లో ఇలా ఫొటోస్ అయితే దిగుతూ ఉంటాము. ఇవే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. ఇంక ఇక్కడ ఫోటో అయితే వినాయక చవితికి మా కజిన్స్తో స్పెండ్ చేసిన టైంలో తీసిన ఫోటో. నెక్స్ట్ అయితే అన్వితాకి 16th బర్త్డే, తనకి తెలియకుండా సర్ప్రైజ్ చేసి. ఇక అవైతే అన్వితాకి మర్చిపోలేని మెమోరీస్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదైతే హైదరాబాద్లో మా మేనకోడలి బర్త్డేకి మేము తీసుకున్న ఫోటో. ఇది వచ్చేసి మా 17th మ్యారేజ్ డే ఫోటో. ఇది కూడా అంతే లాక్డౌన్ టైంలో దిగాము. సో 2001లో అనుకుంటా బెంగళూరుకి దగ్గరలో ట్రెక్కింగ్ వెళ్ళాము. ఈ ట్రెక్కింగ్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి అయితే వెళ్ళాము. ఈ ఫోటో అయితే మా గృహ ప్రవేశం అప్పటిది. ఇంక ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే మై లవ్.